వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నా మాట 4వ మాటగా నాకు ముందు మరి మాట్లాడేది 4వ మాటగా నేను చెప్పబోతున్నాను. దేవుడు నాకు సంబంధించి మాట చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు అర్థం నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. చిన్న ప్రేర్ చేసుకున్నాం. దేవుని సహాయం తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. ఇప్పటిదాకా మీ సభ ద్వారా మీరు మాట్లాడుతున్నారు. మేము ఆ వాక్యాన్ని వినియోగం తండ్రి. అలాగే మీ సహాయం కోరుకుంటున్నాం. మాకు సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా మేమేమైనా తెలుసుకోవడానికి మాకు సహాయం చేయడానికి వేడుకుంటున్నాం. నా దేవా, ఈ వాక్యం మీరు కలిగి ఉన్నారు, మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు ఫోటోలు చూపించమని వేడుకుంటున్నాం. నా దగ్గర వేస్తున్నాము అడిగాడు తండ్రి. ఆమేన్. ఏలీ ఏలీ లామా సబక్తాని అని మాట చెప్పడానికి యేసు ప్రభువు ఆ మాట చెప్పేటప్పుడు ఏ స్థితిలో ఉన్నారు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఇంచుమించుగా అప్పటికి 3 గంటల సిలువలో వేయబడుతున్నారు. 3 గంటలైంది. ఉదయం 9 గంటలకి ఆయన సిలువ మీదుగా సిలువ వేసి ఉన్నారు. 12 గంటల దాకా ఆయన సిలువ మీద ఉన్నారు. అప్పటికి ఆయన దగ్గర ఓపిక లేదని చెప్పాలి. అప్పటికి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఉన్నారు. దాదాపు ఆ ముళ్ళ కిరీటం ఎలా ఉందంటే, ఒక ముళ్ళు వచ్చి 3.5 అంగుళాలు తంతి మేగులు అని అంటారు. అది దిగినప్పుడు ఎలా ఉంటుందంటే తలలోకి జుమ్ బాగా లాగుతూ ఉంటుంది. అలాంటి మేగులు కలిగిన ముళ్ళ కిరీటం పెట్టేసి తల మీద కొట్టి ఆయన నడిపించారు వీధులంట. మీరు చూసే ఉంటారు. వీధులు ఆయన తిప్పారు. ఎలా తిప్పారు? నార్మల్గా ఉడికినాయి తిప్పల. ఆయన కొరడాలతో కొట్టారు. ఆయన వీపుని కొట్టారు, వీపు మీద ఆయన మొహం మీద కొట్టారు, గుద్దారు. అలాగే ఆయన తల కిరీటం పెట్టారు. ముళ్ళ కిరీటం ఆయనకు అమర్చినప్పుడట ఆయన ముళ్ళు ఉంటాయి కదా, ఇటు ఎదురు భాగంలోను వెనక భాగంలోను ఆయన దిగిపోయినాయి. 3 అంగాల వేపులు, 3 అంగాలు ఉండేటువంటి ఆ ముళ్ళు తలలోకి దిగినప్పుడు ఎలా ఉంటుంది ఒక మనిషి పరిస్థితి ఆలోచించండి. యేసు ప్రభు గారు అప్పుడు దేవుడు కలిగాడు. మనలాంటి ఒక మనిషిగానే ఉన్నాడు. ఆయన ఒక మనిషిగా ఆయన ఉన్నప్పుడు ఆయన తలలోకి ఆ ముళ్ళు దిగినప్పుడు అప్పటికి ఆయన 3 గంటలు అయిపోయింది. ఆయన చేతికి మేకులు కొట్టి ఉన్నారు, కాళ్ళకి ఆయన మేకులు కొట్టి ఉన్నారు, సిలువ మీద ఆయన ఉన్నారు. ఓపిక మొత్తం అయిపోయిందని చెప్పారు. అప్పుడు ఆ సందర్భంలో ఆయన అంటున్నారు, ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేస్తున్నాను. దేవుడిని కేక వేస్తున్నానంటే తండ్రి అయిన దేవుడిని ఆ కేక వేసినట్లుగా మనం చూస్తాం. ఆ మాటకు అర్థం ఏంటండి? మనం చదువుకున్నాం. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఈ మాట ఒక ప్రవచనంగా మనం చూస్తాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈ మాట కోట్ చేయబడి యేసు ప్రభువు వారు దాన్ని కోట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అంటే దాన్ని ఎత్తి ఆయన ప్రవచనాన్ని నెరవేరుస్తున్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం. నా దేవా నీవు నన్నెలా విడనాడితివి. చాలా నా దేవా నన్నెలా విడనాడితివి అనే మాట ఇది ప్రవచనంగా కూడా మనం చూస్తున్నాం. ఆ తర్వాత నన్ను ఎందుకు విడిచితివి అని దేవుడు బిగ్గరగా తన తండ్రిని అడుగుతున్నారు. ఎవరిని? తండ్రి అయిన దేవుడిని యేసు ప్రభువు వారు నా చెయ్యి విడిచిపెట్టవలసిన అవసరం ఏంటి, ఆ సందర్భం ఏంటి అని బిగ్గరగా ఆయన కేక వేస్తూ చెప్తూ ఉన్నారు. నన్ను ఎందుకు విడిచిపెట్టావు అనే మాటకు వెళ్ళే ముందుగా యేసు ప్రభువు వారికి 12 మంది శిష్యులు అని చెప్పి ఉన్నారు. ఆ 12 మంది శిష్యులు కదా, ఆ 12 మందిని ఆయన ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారు? ఎలా వారిని మనుషులు పట్టే జాగ్రత్తగా చేశారు? పేతురు, యోహాను వీళ్ళంతా ఏం చేస్తారండి? చేపలు పట్టే జాలరు వారు. సాధారణమైన మనలాంటి వ్యక్తులు వారు. మళ్ళా ఏదో వృత్తిని కొనసాగించేవారు. కానీ
అలాంటి స్థితిలో ఉన్న వారిని దేవుడు తీసుకొని వచ్చి ఏ స్థితిలో పెట్టాడు? మనుషుల పట్టు జాగ్రత్తగా వాళ్ళు చేశారు. సాక్షాత్తు వాళ్ళు ఎవరి దగ్గర పరిచయం చేశారండి? నజరేయుడైన యేసుక్రీస్తు వారి దగ్గర వాళ్ళు పరిచయం నేర్చుకున్నాడు. ఆయనతో పాటు ఉన్నారు పరిచర్య అంతట్లో. ఏ స్థితిలో వారిని ఏ స్థితిలో దేవుడు తీసుకొని వచ్చాడు, ఆ స్థితిలో దేవుడు అంటున్నాడు, ఈ మాట చెప్పేటప్పుడు కానీ యేసు ప్రభు వారిని వాళ్ళు పట్టుకున్నప్పుడు కానీ రోమ ప్రభుత్వం అని ఆయన 12 మంది శిష్యులు ఆయన దగ్గర లేరు, చల్ల చెదురైపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు? ఏ స్థితిలో దేవుడు వాళ్ళని చూశాడు, ఏ స్థితిలో వారిని నిలవబెట్టాడు? మనుషులు పట్టు జాగ్రత్తగా దేవుడు వాళ్ళు చేశాడు. కానీ ఆ స్థితిలో దేవుడిని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకరంటే ఒకరు కూడా యేసు ప్రభు వారి దగ్గర లేరండి. ఒకే ఒక్కడుగా వాళ్ళ చేతికి అప్పగించబడ్డాడు, శిలువ మీద ఉన్నాడు. 12 మందిలో ఏ ఒక్కరు కూడా అనలా, ఏ ఒక్కరు కూడా ఆయన దగ్గర లేరు. మనం ఈ రోజుల్లో చూసుకుంటే చిన్న చిన్నవి ఏమన్నా మనం సహాయం చేసినా ఏమైనా చేసినా కానీ కొంతకాలం ప్రయాణించిన ఒక వ్యక్తితో వారికి ఏమన్నా మనం ఇచ్చామనుకోండి తప్పకుండా మనం ఆశిస్తాం. కానీ యేసు ప్రభు వారి గురించి ఒక మాట కూడా అనలేదు. వారి గురించి హృదయంలో కూడా ఆయన తప్పుగా ఆలోచించలేదు. ఆ స్థితిలో ఉన్నటువంటి ఆయన అలా వెళ్ళిపోయారు. తన శిష్యులు ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయారు. యేసు ప్రభువు తను చేసిన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎంతోమంది దుష్టువారిని లేపాడు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, పుట్టుకతో గుంటువారిని లేపాడు, ఎంతోమందిని స్వస్థపరిచారు. ఆ జనాలు ఇప్పుడు యేసు ప్రభువుని శిలువ మీద నిలవబెట్టారు. ఏ జనాల్లో అయితే ఆయన స్వస్థతనిచ్చాడో, ఎవరినైతే స్వస్థపరిచాడో, ఎవరైతే అనారోగ్యంతో వాటిని స్వస్థతను దయచేశాడో వారికి దేవుడు ఏం చేశాడండి? మేలే చేశాడు. కానీ వారు ఏం చేశారు? యేసు ప్రభువుని వారిలో కొంతమంది ఉండొచ్చాము కానీ దాదాపు అందరుగా ఆయన అక్కడ నిలవబెట్టి ఉన్నారు. 3.5 సంవత్సరాలు సాక్షాత్తు మనలాంటి ఒక పాస్టర్గా ఇక్కడ చేసే సావుకుని కాదు, సాక్షాత్తు యేసు ప్రభు వారిని వారు ఆ విధంగా శిలువలో నిలవబెట్టి ఉన్నారు. ఆ సమయంలో ఎవరు లేరు, ఒంటరిగానే ఉన్నాడు యేసు ప్రభు వారు. అలాంటి స్థితిలోకి అప్పుడు ఆయన పరిచయం చేసిన ఆ ప్రాంతం అంతా ఆయన అక్కడ నిలవబెట్టింది. తన శిష్యులు అక్కడ నిలవబెట్టి ఉన్నారు, ఒంటరిగా ఆయన అక్కడ చేసి ఉన్నారు, ఎవరు లేరన్నమాట. అప్పుడు అంటారు ఆయన ఆ సందర్భంలో ఆ తర్వాత నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టింది. తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన నందు దేవుని నీతి అంటున్నట్లు పాపమే ఆయనను మన కోసం పాపముగా చేశాడు. ఎట్లా ఏం చేశాడండి? మన కోసము పాపముగా చేశాడని చూస్తున్నాము. దేవుని తండ్రి అయిన దేవుడు ఎట్లా చూస్తున్నాడంట? పాపిగా చూడవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు ఎలా చూస్తున్నాడంటే ఒక పాపం కలిగిన వ్యక్తిగా ఆయన చూస్తున్నాడు. తండ్రి ఎలా చూస్తున్నాడంటే యేసు ప్రభు వారిని పాపిగా భావిస్తున్నాడంట, పాపం చేసిన వాడిగా చూస్తున్నాడంట. యేసు ప్రభు వారిలో పాపం ఉందా అండి? ఆయనలో పాపం లేదు. ఆయన బ్రతికి ఉన్నప్పుడు అనేక మందికి ప్రశ్న వేశాడు, నాలో పాపం ఉందని వీళ్ళు ఎవరైనా నిరూపించగలుగుతారా అన్నప్పుడు ఏ ఒక్కరు కూడా పాపాన్ని నిరూపించలేకపోయాడు. కానీ తండ్రి అయిన దేవుడు ఎట్లా చూస్తున్నాడంట? ఆయన్ని పాపిగా చూస్తున్నాడు, పాపంగా భావిస్తున్నాడు. యేసు ప్రభు వారిని పాపం లేని వాడిని పాపిగా చూడడానికి గల కారణం ఏంటంటే పాపంగా చూడకూడదు. ఆయనలో పాపం లేదు, ఆయన పాపిగాను పాపంగాను భావిస్తున్నాడు తండ్రి. ఎవరండి? తండ్రి. దానికి గల కారణం ఏంటంటే నీవు నేను చేసినటువంటి పాపం, మనం కలిగి ఉన్న పాపం, మనం కలిగి ఉన్న దోషం, మనం కలిగి ఉన్న అతిక్రమం, మనం కలిగి ఉన్న సమస్త విధమైన పాపములను ఆయన మీద ఆయన భరించుకొని మన కోసం శిలువ మీద నిలవబడి ఉన్నారు. కేవలం మన కోసమే. తండ్రి అంటాడు, తండ్రికి విరోధి కూడా అయిపోయాడు. తండ్రి అయిన దేవుడు హబక్కూకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఉంటుంది దేవుని యొక్క పవిత్రత. ఆయన పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండడానికి. దేవుడు ఒక పాపం నివసించే చోట ఉంటాడా? పాపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ తండ్రి వారు ఉండడు, దేవుడు అక్కడ నివసించుడు. పరిశుద్ధుడు, ఎందుకంటే ఆయన దేవతల చేత గాని ప్రతిగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతూ ఉంటాడు.
ఆయన పవిత్రుడు. ఆ పవిత్రత కలిగిన యేసు ప్రభు వారికి ఇప్పుడు శిలువ మీద ఏంటండి? పాపి. ఆ పాపి ఎవరి వల్ల అండి? మన పాపం వల్ల, మన దోషముల వల్ల, మనం కలిగి ఉన్న అతిక్రమం వల్ల, మనం చేసినటువంటి అనేకమైన లెక్కలేవండి అనేకమైన పాపములు మన కోసం. కేవలం ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. కేవలం మన కోసమే ఆయన పాపిగా పిలువబడ్డాడు. మన కోసమే ఆయన శిలువలో బలియాగం అవుతున్నాడు. మన రోజు ఈరోజు చాలామంది క్రాస్ మీద అదే శిలువను చూస్తూ ఉంటారు. చాలామంది చేతికి పెట్టుకుంటారు, చాలామంది మెడలో కూడా వేసుకుంటూ ఉంటారు. సాధారణంగా మనం సిలువ వేసుకున్నప్పుడు ఆ మనిషిని కానీ వ్యక్తిని కానీ ఎలా చూస్తామంటే అదొక సిలువు. దాన్ని చూడగానే మనకి యేసు ప్రభు గారు శ్రమలు పడ్డాడు, మన పాపం ఆయన అనుభవించాలని గుర్తురాదు. మనలో ఉన్న చాలామంది గుర్తురాదు. సిలువను చూసినప్పుడు ఏదో ఒక మోడల్గా ఏదో వేసుకుంటున్నాడు, అదొక ఆచారంగా. కొంతమంది వేసుకుంటున్నారు, నేను వేసుకోకపోతే బాగోదు అన్నట్లుగా మనం దాన్ని ఆచరిస్తూ ఉంటాం. కానీ మనం ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం ప్రయాణం చేసినా సిలువను మనం తప్పకుండా చూస్తాం. సిలువను చూసినప్పుడు మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే మన పాపాన్ని ఆయన మోసాడు, ఆయనలో పాపం లేదు, కేవలం మన పాపం కోసం ఆయన సిలువలో బలియాగం వేయడాన్ని మనం గుర్తుకు చేసుకోవాలి. కానీ మనం గుర్తు చేసుకోవాలి. చాలామంది దాన్ని వేరే విధంగా మలుచుకుంటున్నారు, వేరే విధంగా దాని చేతులు కానీ కడియాలని ఇట్లా పెట్టుకుంటూ ఉంటున్నారు. మనలో చాలామంది నేను అంటాను, ఈ గుర్తురేఖ వచ్చేంత వరకు కూడా చాలామంది సిలువ ధ్యానం ఉండదు. ఇంకా బలారాత్రి రొట్టె రాక్షసులు తీసుకుంటారు కానీ అప్పుడు దేవుడు గుర్తు చేసుకుంటారేమో. కానీ ఆ నెల అంతా దేవుడు గుర్తుకు రాడు. ఒక వారానికి ఇస్తే ఆ వారానికి గుర్తు వస్తాడు, ఆ వారం అంతా రాడు. ఆయన మన కోసం పడిన శిక్ష గుర్తుకు రాదు. ఆయన మీద మన పాపాన్ని పెట్టుకున్నాడు, ఆ పాపం మనకు గుర్తుకు రాదు. కానీ ఈరోజు మాత్రం మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. కానీ అట్లా కాదండి. ప్రతిరోజు ప్రతి పూట ఆయన మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆయన శిలువ మీద మన కోసం బలియాగం అయ్యాడు. ఆ బలియాగం మనం ధ్యానం చేసుకుంటూ ఉంటారు. కేవలం మన శిలువను చూసినప్పుడల్లా యేసు ప్రభువు మనం గుర్తుకు రావాలి. ఆయన మన కోసం పడిన ప్రయాస గుర్తుకు రావాలి. యాక్చువల్గా శిలువ ఆయన ఆ స్థితికి రావడానికి ఆయన ఎప్పుడు పట్టుకున్నారండి? ఎప్పుడు అప్పగించారు రోమా ప్రభుత్వానికి? ఆయన అప్పగించి ఇంచుమించు 9-3 గంటలు నడిపించడం కానీ ఇదంతా చాలా ఓపిక మాకు నచ్చిపోయి ఆ స్థితిలో ఆయన ఉంటాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయన అక్కడ నిలవబడి ఈ మాట తండ్రిని అడుగుతూ ఉంటాడు, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెడుతున్నా. యేసు ప్రభు గారి గురించి ఒక మాట ఉంటుంది. మనం ఇప్పుడు స్నేహాలు ఉన్నాయి అనుకోండి, ఒక సంవత్సరం ఎవరితో ఆయన స్నేహం చేస్తే స్నేహం అనేది వయసులో సంబంధం లేదు. చిన్నపిల్లలు అయినా యవనస్తులైనా వృద్ధాప్యంలో వారైనా నడివేసి ఎవరిలో స్నేహం. ఒక సంవత్సరం ఒక వ్యక్తితో మనం కానీ స్నేహం చేస్తే ఆ వ్యక్తితో మనం మనసులు కలిస్తే ఆ సంవత్సరం అయిన తర్వాత మనం కానీ ఆ వ్యక్తి నుంచి దూరంగా వెళ్ళిపోతే మనకు బాధ వేస్తుంది కదా, చాలా బాధ వేస్తుంది. కొంతమంది చాలా బాధపడతారు, అరే వాళ్ళు తోడుగా ఉన్నాడు, ఎప్పుడు ఆపదలో కూడా తోడుగా ఉండేవాడు, ఇప్పుడు లేడు అని మనం బాగా అనుకుంటాము, చాలా బాధపడతాం కూడా. కొంతమంది భార్య భర్తల్లో భర్త వెళ్ళిపోతాడు, ముందు భార్య ఉండిపోతుంది, భార్య వెళ్ళిపోతుంది, భర్త ఉంటాడు. అప్పుడు వారి బాధ చాలా కఠినమైన బాధ, ఒకే ఉంటారు కాబట్టి అప్పుడు వారు చాలా బాధపడతారు. ఇలాగే యేసు ప్రభు వారు ఎప్పుడున్నారండి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆదియందు ఆయన ఎక్కడున్నాడంటే, ఆదియందు ఆయన దేవుని యొక్క ఉన్నాడు. ఎప్పుడు నుంచి? అనాది కాలం నుంచి. ఎప్పటిదాకండి? ఇంతకాలంలో కూడా యేసు ప్రభు వారు తండ్రిని విడిచిపెట్టి ఆ సందర్భం లేదు, ఆ సమయం రాలా. తండ్రితో దూరంగా ఉండేటువంటి సమయం లేదు.
ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితి, ఆ సందర్భం రాలేదు. కానీ ఆ సందర్భం రానే వచ్చిందండి. అది శిలువ మీద బలియాలి. అది కూడా ఆయన స్వప్రయోజనం కోసం అయితే కానీ కాదు, ఆయన కోసం అయితే కానీ కాదు. దేవుళ్ళు చాలామంది వాళ్ళ స్వప్రయోజనం కోసం చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ యేసుప్రభు అలా కాదు, కేవలం మన కోసం. ఒక దేవుడైన వాడు మన కోసం దిగి వచ్చి మన కోసం సమస్తను సమర్పించి ఉన్నాడు. యేసుప్రభు వారండి ఇంచుమించు 12 గంటలకి, ఆయన ఇప్పటికీ 3 గంటలైంది, 12 గంటలకి ఈ మాట చెప్పేటప్పుడు 12 గంటలకి ఆ మాటలు ఆయన ఈ మాట పలుకుతాడు. పలికినప్పుడు ఆయన యొక్క ఆయన ఎంతో తాపత్రయపడతాడండి. ఎందుకంటే ఇంతకుముందే ఆ తోటలో యేసుప్రభు వారిని అప్పగించిన ప్రేర్ చేసుకుంటున్నప్పుడు ఆయన మనకి చెమట పడితే ఏమొస్తుందండి? చెమటే వస్తుంది కదా, ఆ ఒక్క పోస్తే చెమట వస్తుంది. ఆయన ప్రేర్ చేసేటప్పుడు అంట చెమట అయిపోయింది, ఇంకా లేదు. ఏదైతే మన శరీరం నుంచి మనకు చెమట వస్తుంది, కానీ ఆయన శరీరం నుంచి రక్తం వస్తుందండి. అంతగా ఆయన బాధపడుతున్నాడు, అంతగా వికటంగా ఉన్నాడు. అంతగా అంటే ఆయన తలలో ఉన్న నరాలు కానీ ఇవన్నీ పగిలిపోయేంతగా ఆయన బాధపడుతున్నాడు. దేనికోసం అంటే, తండ్రి అప్పుడేమంటాడు, తండ్రి ఈ గిన్నె నీ చిత్తమైతే నా దగ్గర నుంచి తొలగించుము అంటాడు. ఏంటి ఆ పాత్ర? ఏంటి ఆ పాత్రలో ఏముంది? ఆ పాత్రలో ఏం లేదు. మనం కలిగి ఉన్న పాపాలు ఉన్నాయి, మనం చేసిన దోషాలు ఉన్నాయి. ఆ పాత్ర నుంచి యేసుప్రభు వారు ఈ సందర్భాన్ని ఆలోచించుకొని ఆ రాత్రి విపరీతంగా చెమట కాదు, ఆయన శరీరం నుంచి రక్తం కారుతుందంట. పెయిన్ ఉండదా? శిలువ యాగం అంత ఈజీ ఏం కాదండి. మేకులు అవి ఎంతో తెలియదు. ఇట్లా కొట్టినప్పుడు ఆయన 3 గంటల మీద నిలబెట్టినప్పుడు అప్పటికే ఆయన బలం లేదు, ఓపిక లేదు, ఆయన నిస్సహాయుడైపోయాడు. ఆ స్థితిలో ఆయన మేకులు వేసి కాళ్ళకి చేతులు కొట్టి అక్కడ నిలువ పెట్టాడు. ఇక్కడ కొట్టినప్పుడు మనకి ఇక్కడ నాటు ఉంది, ఇవి చూడండి ఇక్కడ ఈ చేతులకి, అవి దానికి తగిలినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా శ్వాస తీసుకోవడానికి మనకు ఇబ్బందిగా ఉంటుంది. శ్వాస చాలామంది యేసుప్రభు వారి గురించి అంటారు, మామూలుగా క్రాస్ శిలువ మీదంట చనిపోయేది 2-3 రోజులు చనిపోతారంట. 2-3 రోజులు, కనీసం ఒక 2 రోజులు, రోజున్నర పట్టింది. కానీ యేసుప్రభు వారు 6 గంటలకి ఎలా చనిపోయారు? కొద్దిగా ఆశ్చర్యమే అని చెప్పాలి. ఎట్లా చనిపోయారంటే, అంతగా ఆయన్ని హింసించారు, అంతగా ఆయన్ని ఇబ్బంది పెట్టారు, అంతగా ఆయన్ని కొట్టారు, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. ఆయన ఇంతకుముందే ఆ ప్రజల్లో ఏం చేశాడండి, ఆ ఉమ్మిని తీసుకొని ఒకడికి పుట్టుకతో కళ్ళు లేకపోతే ఆ ఉమ్మిని తీసుకొని కంటికి పూసి దేవుని ప్రార్థించి వాడికి చూపించాడు. ఇప్పుడు అదే ఉమ్మ ఆయన మీద ఊస్తున్నారు. ఎంత అన్యాయం అండి! పిడుగుతులు గుద్దుతున్నారు, ఎంత అన్యాయం! కానీ దేవుడు అన్యాయం అంటారు, వారికి తెలియదు అని అంటున్నాడు. నాకు అన్నవాళ్ళు చెప్పారు కదా, వారికి ఏమి తెలియదు అంటే దయచేసి క్షమించండి అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాట చెప్పడం సులభం అంటారా? ఒకడు హింసిస్తున్నప్పుడు, ఒకడు కొడుతున్నప్పుడు దేవుని చేతగా కాదు. దేవుడు అంటాడు, పేతురు వేరొకటి చెవులు నరికినప్పుడు యేసుప్రభుని తీసుకొని వెళ్ళేటప్పుడు యేసుప్రభు అంటాడు, పేతురు నాకు బలం లేదనుకుంటున్నావా? తండ్రిని అడిగితే దేవతలను పంపించినా అంటాడు. మనకు తెలుసు ఒక్కొక్క దేవతకి ఎంతమందిని కొట్టిందండి? 1,50,000 అంటున్నారు. 1,50,000 మందిని కొట్టిందంట. ఆ సందర్భంలో యుద్ధం జరిగినప్పుడట అంతమంది ఉన్నారట. అంతకుమించి ఎక్కువ ఉన్నా కూడా దేవదూత ఇంకా కొట్టేదేమో, అంత బలం కలిగిన దేవదూతలు. ఆ దేవదూతలు కానీ దేవుడు వేడుకుంటే ఆ పరలోకం నుంచి దింపినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? కానీ దేవుడు అది చేయలేదు. దేవుడు తండ్రి చిత్తాన్ని ప్రకారంగా వచ్చాడు. ఆయన లేఖనాలను నెరవేర్చడానికి వచ్చాడు. మన కోసం, నా కోసం, నీ కోసం ఆయన శిలువ మీద బలియాగం అవడానికి మాత్రమే వచ్చాడు. అది ఆయన చేశాడు. తర్వాత యెషయా గ్రంథం 53వ అధ్యాయం 13వ వచనం చూడండి.
యెషయా గ్రంథం 53వ అధ్యాయము 13వ వచనం. చదువుతారా? 53వ అధ్యాయము 10వ వచనం. అతని నలుగుచుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. చాలు. అతనిని నలుగుకొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎవరికండి? తండ్రి అయిన దేవునికి, కుమారుడైన దేవునికి ఏంటంటే నల్లగొట్టడానికి ఇష్టమంట. దీనివల్ల ఏం లేదు, మొత్తం మన కోసమే. కానీ వీళ్ళు ఆయన కోసం ఆయన గురించి సింపతి పొందారు చాలా మంది అనుకుంటారు. అట్లనే కాదు, ఆయన తండ్రి అయిన దేవుడు నల్లగొట్టాడంట. ఎట్లా నల్లగొట్టాడు? మన పాపాలను ఆయన వేధించి ఆయన నల్లగొట్టాడు. మన అతిక్రమం ఆయన వేధించి ఆయన నల్లగొట్టాడు. మన దోషం ఆయన వేధించి ఆయన నల్లగొట్టాడు. ప్రతి ఉదయంలో మనకు చాలా మంది స్వస్థత పొందుతూ ఉంటారు. స్వస్థత ఏమంటే ఆయన గాయములలో స్వస్థత ఉంది. ఈ విధంగా ప్రతి విధంగా మనం ప్రతి కోణంలోనూ నిస్సహాయుడైన ఏ పరిస్థితుల్లోనైనా ఒక మనిషి అనుభవించిన ప్రతి కోణంలో ఆయన బాధ అనుభవించాడు ఆయన. అంత దారుణమైన శిక్షలో నలుగు కొట్టబడ్డాడు. కేవలం ఎవరి కోసం అంటే మన కోసం. ఇప్పటికీ చాలామంది మందిరానికి వస్తాం మనం, కానీ రక్షణ పొందాము. దేవుని సన్నిధికి వస్తాము, రక్షణకు దూరంగా ఉంటాము అన్నవాళ్ళు అంటున్నారు కదా. దేవుడు నీ కోసం నా కోసం నేను బలియాగమైనప్పుడు మనం కేవలం రక్షణ పొందడానికి కూడా ఆలోచిస్తాం. ఎందుకంటే మన పాపాన్ని ప్రేమిస్తాం, మనకు ఇష్టం కాబట్టి దాన్ని మనం చేస్తాం. యేసుప్రభు వారు చూడండి, కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే తండ్రితో ఎడగొట్టడం అంటాడు. ఆ కొద్ది కాలమే ఆయన ఆలోచించి ఆ రాత్రి తన రక్తం బయటికి వచ్చేదంతగా ప్రార్థన చేస్తాడు. ఎంతకాలం యేసుప్రభు తండ్రితో దూరంగా ఉంటాడు? కొద్ది నిమిషాలు మాత్రమే. ఆ సమయానికి ఆయన అంతగా తండ్రి నన్ను విడిచిపెట్టదు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించని రోదన యాదన ఎవరండి? యేసుప్రభు వారు. నార్మల్ వ్యక్తే కాదు, ఆయన ఏడ్చాడు ఆ కొద్ది నిమిషాల కోసమే. మనం ఈరోజు తండ్రితో ఐక్యతను కలిగి ఉన్నామా? మనం తండ్రితో ఆయన దగ్గరగా మనం జీవిస్తున్నామా? ఎంతకాలమైనా ఆయన దగ్గరగా వెళ్ళి మనం ఆయన దగ్గరగా వెళ్ళడం అంటే ఆయనతో ప్రార్థన చేసి ఆయనతో మాట్లాడి ఎంతకాలమైంది? ఆయన వాక్యాన్ని చదివి ఎంతకాలమైంది? ఆయన ఆజ్ఞలను అనుసరించి మర్చిపోయి ఎంతకాలమైంది? ఇదంతా తండ్రితో మనం చేసిన ఎడబాటు. యేసుప్రభు ఆ కొద్ది క్షణాలకి ఎంతో తాపత్రయపడిపోయాడు, ఎంతో వేదన చెందాడు. నాకు నీ చిత్తమైతే ఈ సమస్య నాకు వద్దు, దయచేసి తొలగించని ఎంతో రోధించాడు. కానీ మనం మాత్రం అస్సలు బయటికి రావట్లేదు. మందిరానికి వస్తూనే ఉంటాం, దేవుని ఆరాధిస్తూనే ఉంటాం, కానీ ఆయనతో మనకు సంబంధం ఉండదు. ఆయనకి మన దగ్గరగా వెళ్ళాం, ఎడబాటుగానే ఉంటుంది. ఎట్లా మనలో మార్పు తెచ్చుకున్నాం. అలాగే అక్కడ ఆ సమయం అయినప్పుడు 2-3 సందర్భాలు వచ్చినాయి. ఏమైందంట? సూర్యుడు కాంతినివ్వలేదంట, భూకంపం వచ్చిందంట. ప్రకృతి ఎప్పుడు దేవునికి మాట వింటుంది, మనిషి ఒకటి తప్పితే మనిషి వినడు. కానీ ఆది కాండం నుంచి మనం చూసుకుంటూ వస్తే నోవహు జలప్రళయం వచ్చినప్పుడు దేవుడే కదా చెప్పింది, చెప్పమన్నాడు, వచ్చింది. మోషే ద్వారా ఏం చేశాడు? చెప్పాలి. మీరు చెప్తే మీకు అర్థమవుతుంది, లేదా వినపడుతుంది అనుకుంటున్నాను. మోషే ద్వారా ఏం చేశాడు? ఆ కళతో సముద్రాన్ని 2 పాయలు చేశాడు. దేవుని ఆధీనంలో ఉంది. యేసుప్రభు వారు పడవ మీద ఉన్నప్పుడు ఏం చేశాడు? గాలిని గతించాడు, సముద్రాన్ని నిమ్మకమా అని చెప్పాడు. అన్ని చోట్ల ప్రకృతి నేను నా పద్ధతి నాదే, నేను అడగలుగుతాను ఏం చెప్పలేదు. దేవుడు మాట వింది, ఆయనతో ఉంది ప్రకృతి. కానీ మనుషుడు మాత్రం ప్రకృతి కోసం దేవుడు ప్రాణాన్ని ఇవ్వలేదు, మనుషుల కోసం ఇచ్చింది. మన కోసం ఈ ప్రాణాన్ని అర్పించింది, తన జీవితాన్ని ఇచ్చింది. కానీ మనిషి మాత్రం దేవునికి విధేయుడి ఉండలేకపోతున్నాడు. కావాలని పాపం ఏమిటే వెళ్తున్నాడు, కానీ దేవుడు తన కోసం ప్రాణం పెట్టాడని మర్చిపోతున్నాడు. ప్రాణం అంటే సులువు అంటారా? సిలువ యాగం అంటే కష్టం అంటారా? సిలువ మీద చాలా కష్టం ఉండదు. 3 గంటలు 4 గంటలు అన్ని గంటలు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారంట చాలామంది కూడా.
చాలా కష్టం, అది నరకం. ఊరికనే కాదు, ఆయన ఉండిన దెబ్బలు ఎన్నో దెబ్బలు పడ్డాయి. అవన్నీ అయిపోయి తర్వాత ఇట్లా జరుగుతుంది. ఈ స్థితులు ఏవి యాక్చువల్గా అయితే పాపం వలన వచ్చే జీతం ఏంటిదండి? మరణం. మనం పాపం చేస్తాం, మరణం ఎవరికి రావాలండి? మరణం పాపం చేసి మరణానికి వెళ్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి కదా? కానీ వాడిని ఏంటంటే దేవుడు ఇయడానికి ఇష్టపడలేదు. తనంతటిని మనం చేసిన ప్రతి అతిక్రమం, ప్రతి పాపాన్ని ఆయన మీద వేసుకొని మనకి నిత్య పరలోకాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నేనే మార్గం, నేనే సత్యం, నా ద్వారా నా తప్ప ఎవడు తండ్రి యొద్దకు వెళ్ళలేడు. అందుకే ఇదంతా చేసి పెట్టాడు. దయచేసి ఆయనతో మనం ఏకమై ఉన్నాం. ఆయన ఎంతగానో ప్రతిరోజు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించుకున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. పాస్టర్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్.